గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ మౌని సత్య. వెల్కమ్ టు మౌని సత్య వ్లాగ్స్. సో నేనైతే ఈ వ్లాగ్లో ఈరోజు మ్యాంగో ఐస్ క్రీమ్ చేయబోతున్నాను గైస్. దీని తయారీ విధానం అంతా డీటెయిల్గా చూపిస్తాను. వీడియో మొత్తం వదలకుండా చూడండి. ఈ మ్యాంగోస్ అయితే వెరీ స్పెషల్ అండి. ఒక పేషెంట్ గ్రాటిట్యూడ్తో నాకు ఇచ్చారు. లైక్ వాళ్ళకి నార్మల్ డెలివరీ అయిందనమాట. వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది, మహాలక్ష్మి పుట్టింది. ఆ హ్యాపీనెస్తో మా టీం అందరికీ మామిడి పళ్ళు అయితే ఇచ్చారు. సో మ్యాంగో సీజన్ వచ్చింది కదా గైస్. ఐస్ క్రీమ్ అయితే చేయలేదు. ఎవ్రీ ఇయర్ నాకు మ్యాంగోస్తో ఐస్ క్రీమ్ చేయడం అలవాటు. సో ఈరోజు నేను మ్యాంగోస్తో ఐస్ క్రీమ్ చేయబోతున్నాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే నేను ఈ మ్యాంగోస్ని కడిగేసుకున్నాను ఆల్రెడీ. మ్యాంగోస్ని కట్ చేసి వీటిలో పల్ప్ అంతా తీసేస్తాను. సో ఇప్పుడు మనం మ్యాంగో పల్ప్ అయితే రెడీ చేసేసుకున్నాం కదా గైస్. దాంతో పాటు మిల్క్ కూడా చక్కగా వేడి చేసేసుకోవాలి. సో సన్నటి సెగ మీద పాలు మరిగించుకోవాలి. సో దీనికోసం కొంచెం థిక్గా ఉన్న గిన్నె అయితే తీసుకున్నాను గైస్, అడుగు అంటకుండా ఉంటుందని. థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా సన్నటి సగ మీద పాలు మరిగించుకోవాలి. అడుగు అంటకుండా అలా స్లోగా కలుపుకోవాలి గైస్. సో ఫ్లేవర్ కోసం సన్నగా కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తే బాగుంటుంది. పాలు బాగా చిక్కగా మారిపోయినాయి, క్రీమీగా. సో ఈ కన్సిస్టెన్సీలో నేను పొయ్యి ఆపేస్తున్నాను. సో దీన్ని కొంతసేపు అలా ఉండనిద్దాము, ఇంకా క్రీమీగా అయిపోతుంది. చల్లారిన తర్వాత దీన్ని ఏం చేయాలో చూద్దాం. సో పాలు చూడండి, చాలా టైట్గా అయిపోయింది, చల్లారిపోయింది కూడా. సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ని తీసుకొని ఆల్రెడీ రెడీగా ఉన్న మ్యాంగో ప్యూరీని అందులో వేసి కొంచెం పంచదార యాడ్ చేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన మ్యాంగో ప్యూరీలో ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న మరిగించిన పాలు రెమినెంట్ ప్రోడక్ట్ని ఇందులో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టాలి. సో మిక్సీ చేసిన ప్యూరీని ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. సో మధ్య మధ్యలో కొంచెం క్రంచీగా తగులుతుందని చెప్పేసి ఇట్లాగా నట్స్ వేసుకుంటున్నాను గార్నిషింగ్ కోసం. సో దీన్ని ఇలా క్లోజ్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఓవర్ నైట్ ఇలా రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. రేపు పొద్దున్న ఐస్ క్రీమ్ ఫ్రీజ్ అయిపోతుంది. సో నైట్ అంతా ఫ్రీజర్లో ఉన్న ఐస్ క్రీమ్ని ఇప్పుడు తీయబోతున్నాను. చూసేద్దాం ఎలా ఉందో. సో చూసారు కదా గైస్, ఎలాంటి కలర్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ యాడ్ చేయకుండా న్యాచురల్లీ మ్యాంగో పల్ప్తో చేసిన హోమ్ మేడ్ ఐస్ క్రీమ్. మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీ ఈ వీడియోకి లైక్ చేయండి,
షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.